ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీతో సమంత తెగదెంపులు చేసుకుందో అప్పటి నుంచి నాగ చైతన్యకు సంబంధించి ఎన్నో విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమాయణం, ఆ తర్వాత పెళ్లి అన్నీ కూడా టాలీవుడ్ వర్గాల్లో ఓ రేంజ్ చర్చల్లో నిలిచాయి. ఎట్టకేలకు శోభిత ధూళిపాలను రెండో పెళ్లి చేసుకున్నారు అక్కినేని వారసుడు నాగ చైతన్య. అన్నపూర్ణ స్టూడియోలో గతేడాది డిసెంబర్ 4న అతి కొద్ది మంది అతిథుల శోభిత నాగ చైతన్య పెళ్లి వేడుక జరిగింది. ఈ మహోత్సవానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం శోభిత నాగ చైతన్య జంట హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళిద్దరూ వేరు కాపురం పెట్టడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ బయటకొచ్చింది. ఇందుకు ప్రధాన కారణం చైతు భార్య శోభిత అంటున్నారు. శోభిత ధూళిపాళ్లకు పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్స్ వస్తున్నాయట. అది కూడా ఎక్కువగా బాలీవుడ్ నుంచే. అందుకే కాపురాన్ని ముంబైకి మార్చేయాలనే యోచనలో ఉందని టాక్ వచ్చింది. అయితే ప్రత్యేక కాపురం పెట్టడానికి నాగ చైతన్య కాస్త ఆలోచిస్తున్నాడట. అప్పుడే ఇలాంటి నిర్ణయం వద్దని, ఇంకా కొంతకాలం ఆగుదామని చైతు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నాగార్జున వద్దకు కూడా వెళ్ళిందని, ఆయన మాత్రం నిర్ణయాన్ని వాళ్ళిద్దరికే వదిలేశారని తెలుస్తోంది. గతంలో సమంత విషయంలోనూ ఇదే జరిగింది. చైతు సమంత పెళ్లి తర్వాత వేరు కాపురం పెట్టడం కోసం మురళీమోహన్ ఫ్లాట్ తీసుకున్నారనే టాక్ బయటకొచ్చింది. ఆ సంగతి అటుంచితే ఇప్పుడు శోభిత విషయంలోనూ అదే జరుగుతోందనే టాక్ రావడం టాలీవుడ్ వర్గాల్లో పలు చర్చలకు దారితీస్తోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో శోభిత గ్లామర్ షో చేస్తుండడం కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఈ వారంలో శోభితకు సంబంధించిన చాలా ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఈ లెక్కన చూస్తే పెళ్లి తర్వాత శోభిత కూడా సమంతలాగే సినిమాలు చేయడానికి రెడీ అవుతుందని అర్థమవుతోంది. చూడాలి మరి వేరు కాపురం అంటూ వస్తున్న వార్తల్లో నిజాలు ఏంటి అని. చైతు శోభిత దీనిపై స్పందిస్తారా లేదా అనేది.